Dear students, myself Pothraju Srinivas, lecturer in Public Administration, SRNK Government Degree College, Banswada. Today we have to discuss about governance and good governance. BA ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ విద్యార్థులకు ఈరోజు గవర్నెన్స్ మరియు గుడ్ గవర్నెన్స్, పరిపాలన సుపరిపాలన అనబడేటువంటి అంశం గురించి ఈరోజు చర్చించుకుందాం. పరిపాలన అనేటువంటి కాన్సెప్ట్, పరిపాలన అనబడేటువంటి భావన క్రీస్తు పూర్వం 4వ శతాబ్దము నాటికే కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో ఉంది. పరిపాలన అనేది ఒక కళ అని, సమన్యాయ విలువలు కలిగి ఉంటుందని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం పూర్తిగా పరిపాలన విధానాన్ని తెలియచేస్తూ ఉంటుంది. భారతదేశ పరిపాలనా వ్యవస్థకు ఒక మూల గ్రంథంగా, ఒక భగవద్గీతలాగా పేర్కొనబడేటువంటి గ్రంథమే కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం. పరిపాలన, గవర్నెన్స్ యొక్క అర్థం ఏమిటి? అదేవిధంగా దీని యొక్క నిర్వచనం ఏమిటి ఒకసారి చూద్దాం. పరిపాలన అనబడేటువంటి పదం గ్రీకు భాషలో ఉన్నటువంటి కుబెర్నాన్ అనబడేటువంటి పదంలో నుండి పుట్టింది. గ్రీకు భాషలో కుబెర్నాన్ అనబడేటువంటి పదానికి గల అర్థం ఏమిటి అని అంటే ముందుకు తీసుకొని వెళ్ళడం లేదా నియంత్రించడం. ముందుకు తీసుకొని వెళ్ళడం లేదా నియంత్రించడం అని ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలలో నివసించినటువంటి గొప్ప రాజనీతి తత్వవేత్త అయినటువంటి ప్లేటో తన రిపబ్లిక్ అనబడేటువంటి గ్రంథంలో తెలియజేశాడు. పరిపాలన అనబడేటువంటి పదం గ్రీకు భాషా పదమైనటువంటి కుబెర్నాన్ అనబడేటువంటి పదములో నుండి ఉద్భవించింది. కాలక్రమంలో అది గవర్నెన్స్గా మారింది. కుబెర్నాన్ అంటే ముందుకు తీసుకొని వెళ్ళడం లేదా నియంత్రించడం అని ప్లేటో చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నెన్స్ యొక్క నిర్వచనం చూద్దాం. పరిపాలన యొక్క డెఫినేషన్ ఏమిటి అని అంటే పౌరుల యొక్క ఉమ్మడి ప్రయోజనాల కోసం ఒక దేశంలో సార్వభౌమాధికారమును, రాజ్య వ్యవస్థలు
సాంప్రదాయ పద్ధతులలో వినియోగించుకోవడాన్ని పరిపాలన అని అంటారు. అంటే దేశంలో నివసించే ప్రజల యొక్క ఉమ్మడి ప్రయోజనాల కోసం ఆ దేశంలో ఉండేటువంటి సార్వభౌమాధికారాన్ని, ఇది రాజ్యం వద్ద ఉంటుంది, ఈ సార్వభౌమాధికారాన్ని రాజ్య వ్యవస్థలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వ వ్యవస్థలు, పాలనా వ్యవస్థలు ఏవైతే ఉంటాయో, అంటే సమాజంలో ఉండేటువంటి మిగతా అన్ని ఉపవ్యవస్థలను క్రమబద్ధం చేసేదే పాలనా వ్యవస్థ. కాబట్టి ఈ రాజ్య వ్యవస్థలో ప్రభుత్వం, పాలనా వ్యవస్థ సాంప్రదాయ పద్ధతుల్లో వినియోగించడాన్నే పరిపాలన అని పిలుస్తారు. అంటే ఇందులో దాగున్నటువంటి అర్థం ఏమిటి అని అంటే, ప్రజల యొక్క ప్రయోజనాల కోసం, దేశంలో నివసించేటువంటి పౌరుల ప్రయోజనాల కోసం ఆ దేశంలో సార్వభౌమాధికారం కలిగినటువంటి రాజ్య వ్యవస్థలు అంటే ప్రభుత్వం సాంప్రదాయ పద్ధతుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగించుకోవడాన్ని పరిపాలన అని పిలుస్తారు. ఇందులో ప్రజాస్వామ్య ప్రక్రియ, ప్రభుత్వం పైన పౌరుల యొక్క పర్యవేక్షణ, ప్రభుత్వాన్ని నియమించే, తొలగించేటువంటి అధికారం, ఉత్తమ విధానాలతో ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడుతున్న ప్రభుత్వ సామర్థ్యం అనబడేటువంటి అర్థం కూడా ఇందులో ఉంది. అంటే పరిపాలన అనబడేటువంటి పదంలో ఇది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారానో మరో రకంగానో నియమించడం, అదేవిధంగా తొలగించడం, ప్రభుత్వం పైన పౌరుల యొక్క నిరంతర పర్యవేక్షణ మొదలైనటువంటి ఉత్తమ విధానాలతో ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వ వ్యవస్థను, ప్రభుత్వ సామర్థ్యం అనేటువంటిది పరిపాలన అని పిలుస్తారు. పరిపాలనకు కొన్ని ప్రిన్సిపుల్స్ అనేటువంటివి ఉన్నాయి. ప్రిన్సిపుల్స్ ఆఫ్ గవర్నెన్స్. ప్రధానంగా పరిపాలనకు 6 మౌలిక సూత్రాలు ఉంటాయి అని ప్రపంచ బ్యాంక్ పేర్కొన్నది. ఈ మౌలిక సూత్రాలు ఏమిటో ఒకసారి చూద్దాం. 1, ప్రజల యొక్క వాణి జవాబుదారీతనం. పరిపాలన చేసేటువంటి ప్రభుత్వాన్ని నియమించడంలో ప్రజల యొక్క వాణి, ప్రజల యొక్క అభిప్రాయం తప్పనిసరిగా ప్రతిబింబిస్తుంది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఆ ప్రభుత్వానికి జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ప్రజల వాణి, జవాబుదారీతనం అనేటువంటిది మొట్టమొదటి సూత్రం. 2వది రాజకీయ సుస్థిరత. పరిపాలన సక్రమంగా జరగాలి అంటే తప్పనిసరిగా రాజకీయపరమైనటువంటి సుస్థిరత ఉండాలి. రాజకీయ సుస్థిరత లేకపోయినట్లయితే ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు. భారతదేశంలో మనం కొన్ని సందర్భాలలో చూసినాం.
స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 1977 వరకు రాజకీయ సుస్థిరత తప్పనిసరిగా మన దేశంలో ఉంది. నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ హయాంలో. కానీ 1977లో ఏర్పడినటువంటి జనతా ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ పరిపాలన కాలంలో రాజకీయ సుస్థిరత అనేటువంటిది దెబ్బతిన్నది. రాజకీయ పరిస్థితి అస్థిరంగా మారింది. తిరిగి 1989 నుంచి 90 వరకు రాజకీయ అస్థిరత పరిస్థితులు ఏర్పడ్డాయి. తదనంతరం 1996లో పివి నరసింహారావు ప్రభుత్వం పదవీ విరమణ చేసిన తర్వాత దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల పాటు రాజకీయ అనిశ్చితి భారతదేశ రాజకీయాల్లో మనకు కనిపించింది. ఇలాంటి సందర్భాలలో ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఆయా ప్రభుత్వాలకు ఉండదు. పరిపాలన సక్రమంగా కొనసాగడానికి అవకాశం ఉండదు. కాబట్టి రాజకీయ సుస్థిరత అనేటువంటిది కంపల్సరిగా ఉండాలి. అదేవిధంగా హింసారహిత సమాజం ఉండాలి. భారతదేశం అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నది. మనందరికీ తెలుసు, ప్రాంతీయవాదం, భాషాభిమానం, ఆర్థిక అసమానతలు, నక్సలైట్ల సమస్య, టెర్రరిజం, ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ భారతదేశ ప్రజల్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక భావన, ధర్మనిరపేక్షత భావన ద్వారా భారతదేశం ఎప్పటికప్పుడు హింసారహిత సమాజంగానే నిలదొక్కుకోగలిగింది. ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క మౌలికమైనటువంటి భావన అహింసతోటి జీవించాలనేటువంటి ఆశయాన్ని కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా 4వ సూత్రం ఏమిటి అంటే ప్రభుత్వ కార్యసాధకత. ప్రభుత్వం పర్ఫెక్ట్గా పనిచేయగలగాలి. ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి ఆ దేశాభివృద్ధి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క యాక్టివిటీ పాజిటివ్గా ఉన్నప్పుడు, పరిపాలన సుస్థిరతతోటి కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యాల వైపుకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పరిపాలన అనేటువంటిది సక్రమంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నియంత్రణ, నాణ్యత. దేశాల్లో అనేక రకాల సమస్యలు ఉంటాయి, భిన్నత్వాలు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి. వీటినన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నియంత్రించగలిగేటువంటి ప్రభుత్వ వ్యవస్థ ఉండాలి. ఆ నియంత్రణ విధానము చాలా క్వాలిటీతోటి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్నింటికంటే మించి వర్ధమాన దేశాల్లో చివరి సూత్రం అవినీతి నియంత్రణ. కరప్షన్ను కంట్రోల్ చేయగలగాలి. ప్రజల యొక్క దైనందిక జీవితాలపైన, దేశాభివృద్ధిపైన ఈ అవినీతి అనబడేటువంటి జాడ్యం పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నది. ఈ రోజునాడు ప్రభుత్వాధినేతలు, వివిధ సంస్థల అధిపతులు, ఉన్నతోద్యోగులు, చిరు ఉద్యోగుల నుంచి మొదలుకొని
దాదాపుగా ప్రతి శాఖల్లోనూ అవినీతి అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అవినీతిని ఎప్పుడైతే నియంత్రించగలుగుతారో ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ చట్టాలు సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. దీనికి ప్రధానంగా ప్రజల్లో మార్పు రావాలి, రాజకీయ నాయకుల్లో, ఉద్యోగుల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే పరిపాలన ఒక సస్టైనబుల్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. పై మౌలిక సూత్రాల ప్రకారం ప్రతి సంవత్సరం వరల్డ్ బ్యాంకు వివిధ దేశాల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ రిపోర్టులను తయారు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. పరిపాలన సామర్థ్య నివేదికను తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఏ దేశాల్లో అవినీతి ఏ రకంగా ఉంది, ఏ దేశ ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి, ఏ దేశాల్లో సామాన్య ప్రజలకు మేలు కలుగుతుంది అన్న విషయాలు మనకు స్పష్టంగా తెలవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం అనుకున్నది పరిపాలన, గవర్నెన్స్ గురించి. గవర్నెన్స్ను గవర్నమెంట్ చేస్తుంది, ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ ప్రభుత్వం పై సూత్రాలకు అనుగుణంగా, ఏవైతే పరిపాలన సూత్రాలకు అనుగుణంగా తనకు తాను మలుచుకొని అభివృద్ధి వైపుకు ముందుకు వెళ్ళాలి అంటే ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్, పరిపాలన వ్యవస్థల యొక్క దృక్పథంలో మార్పు రావాలి. ఆ మార్పు మంచిదై ఉండాలి. తద్వారా గుడ్ గవర్నెన్స్ అనబడేటువంటి భావన ఏర్పడుతూ ఉంటుంది. దీనినే మనం సుపరిపాలన అని పిలుస్తూ ఉన్నాం. మీనింగ్ అండ్ క్యారెక్టర్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సుపరిపాలన అనబడేటువంటి ఈ భావన, కాన్సెప్టు 1990 దశకాలంలో ఒక సరికొత్త పోకడలను, స్వరూపాన్ని సంతరించుకుంది. పరిపాలన మౌలిక సూత్రాలలో కూడా, బేసిక్ కాన్సెప్టుల్లో కూడా కొన్ని మార్పులు వచ్చినాయి. ఎస్పెషల్లీ భారతదేశంలో 1991వ సంవత్సరంలో పివి నరసింహారావు ప్రభుత్వం, అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ యొక్క సహకారంతో ప్రవేశపెట్టబడినటువంటి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, వీటి ద్వారా ప్రజలకు స్వేచ్ఛా వాణిజ్యం నేపథ్యంలో సుపరిపాలన అనబడేటువంటి సిద్ధాంతం ఆవిర్భవించింది. కారణం ఏమిటి అంటే 1990 వరకు మన దేశంలోనే కాదు, చాలా వర్ధమాన దేశాల్లో ప్రభుత్వ రంగానికే ఎక్కువగా ప్రియారిటీ ఉండేది, ప్రాధాన్యత ఉండేది. కానీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పెను మార్పులను అన్ని దేశాలు స్వీకరించాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. తద్వారా ప్రైవేటు రంగం యొక్క జోక్యం అధికం కావడంతో ప్రైవేటు రంగం యొక్క దోపిడీని అరికట్టడానికి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆర్థిక మార్పులను సరియైన దిశలో పెట్టడానికి గుడ్ గవర్నెన్స్ అనబడేటువంటి సిద్ధాంతం ఆవిర్భవించింది. తద్వారా సమాచార సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైనటువంటి మౌలిక వ్యవస్థలు పరిపాలన నిర్మాణాన్ని, స్వరూపాన్ని మార్చివేసినాయి.
ప్రధానంగా 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా ఎస్పెషల్లీ భారతదేశంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైనటువంటి భావనల ప్రకారంగా పరిపాలన యొక్క నిర్మాణాలను, పరిపాలన వ్యవస్థలను, స్వరూపాలను పూర్తిగా మార్చివేసినాయి. పరిపాలనలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గరిష్ట వినియోగంగా మారింది. తద్వారా వనరులను ఆదా చేయడం, మానవ వనరుల వలన ప్రజలకు సత్వరమైన నాణ్యమైన సేవలను ప్రభుత్వం అందచేయడానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాసెస్ మొత్తాన్నే, ఈ ప్రక్రియలన్నింటినే సుపరిపాలన అంటారు. అంటే సమాచార సాంకేతిక పరిజ్ఞానము ద్వారా మెరుగైనటువంటి మౌలిక పాలనా వ్యవస్థలు ఏర్పడి ప్రభుత్వ నిర్మాణాలను, పరిపాలన వ్యవస్థలను, స్వరూపాలను మార్చివేసినాయి. తద్వారా వనరుల యొక్క ఆదా, మానవ వనరుల వలన ప్రజలకు సత్వరమైన నాణ్యమైన సేవలను ప్రభుత్వం అందచేస్తుంది. వీటినే సుపరిపాలన అని పిలుస్తారు. సుపరిపాలన యొక్క మౌలిక లక్షణాల గురించి చూద్దాం. సుపరిపాలన యొక్క మౌలిక లక్షణాలు ఏమిటి అని అంటే, ఏకాభిప్రాయం. అంటే సమాజంలో అనేక సమూహాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి భిన్నత్వాలు ఉంటాయి. అవి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను, అవసరాలను కలిగి ఉంటాయి. మత సంస్థలు కానీ, సాంస్కృతిక సంస్థలు కానీ, కుల వ్యవస్థ కానీ, ఇవి తమ ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను, అవసరాలను కలిగి ఉంటాయి. వీటినే మనం ప్రెషర్ గ్రూప్స్ అని కూడా పిలుస్తాం, ఒత్తిడి సంఘాలు అని కూడా పిలుస్తాం. కాబట్టి సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రయోజనాలను నెరవేరేలాగా ఏకాభిప్రాయంతో ప్రభుత్వం విధానాలను రూపొందించాలి. తద్వారా ఆ విధానాలు సక్రమంగా అమలు కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జవాబుదారీతనం. సుపరిపాలన యొక్క మరొక లక్షణం ఏమిటి అంటే, జవాబుదారీతనం కలిగి ఉండాలి, అకౌంటబిలిటీని కలిగి ఉండాలి. ప్రభుత్వం తన నిర్ణయాలు మరియు చేసేటువంటి పనుల వలన, చర్యల వలన ప్రభావితమయ్యేటువంటి వర్గాలకు ఆయా వ్యవస్థలు తప్పనిసరిగా జవాబుదారీతనంతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వం చేసేటువంటి ప్రతి చట్టం, ప్రతి పథకం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరొక లక్షణం, ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం చేసేటువంటి ప్రతి చర్య ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది సుపరిపాలన యొక్క అత్యంత మౌలికమైనటువంటి లక్షణం. ప్రభుత్వం చేసే నియమ నిబంధనలు, ప్రభుత్వము జారీ చేసేటువంటి జీవోలు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా
నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయీకరణ జరగాలి, విధానాలను అమలు జరగాలి. ప్రత్యేకించి భారతదేశంలో సమాచార హక్కు చట్టాన్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. తద్వారా ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరొక లక్షణం బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. పౌరులకు నిర్దిష్ట వ్యవధిలో తప్పనిసరిగా సేవలను అందించాలి. ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, కనీస అవసరాలు కానీ, అభివృద్ధి అవసరాలు కానీ నిర్ణీత వ్యవధిలో అలాంటి సేవలను ప్రభుత్వం అందించగలగాలి. అదేవిధంగా గుడ్ గవర్నెన్స్ యొక్క మరొక లక్షణం ఏమిటి అంటే సమత. అదేవిధంగా సమ్మిళిత వృద్ధి. సమాజము నుండి ఏ ఒక్క వర్గం ఒంటరిగా వేరుగా భావించకుండా చూడడంపైనే సమాజహితం, సోషల్ హార్మనీ ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అణగారిన బలహీన వర్గాలకు తగినటువంటి అవకాశాలను కల్పించి వారి పురోభివృద్ధికి తప్పనిసరిగా ప్రభుత్వాలు తోడ్పడాలి. ప్రభావశీల సమర్థత, అందుబాటులో ఉన్న పరిమిత వనరులను ఉపయోగించి సమాజం యొక్క అవసరాలను, ప్రజల అవసరాలను ప్రభుత్వం తీర్చగలగాలి. అంతేకాకుండా సమన్యాయం. ప్రజలకు తప్పనిసరిగా సమన్యాయాన్ని ప్రభుత్వాలు అందించాలి. చట్టాలు నిష్పక్షపాతంగా అమలు కావాలి. అందుకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉన్నది. అంతేకాకుండా అవినీతి రహితమైనటువంటి పోలీసు వ్యవస్థ ఉండాలి. అవినీతి రహితమైనటువంటి పాలనా వ్యవస్థలు కూడా తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే సుపరిపాలన ఏర్పడడానికి, గుడ్ గవర్నెన్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చివరి లక్షణం సమాజంలో అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు పౌరులు. పౌరుల యొక్క భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలి. పౌర సమాజం క్రియాశీలకంగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు చైతన్యవంతులై భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల భాగస్వామ్యము గనక పరిపాలనలో ఏర్పడినప్పుడు ప్రభుత్వం కూడా జాగ్రత్తగా తమ నిర్ణయాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిరంకుశంగా తీసుకునేటువంటి చర్యలు పౌరులు ఎప్పుడైతే వ్యతిరేకిస్తారో ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల యొక్క సమూహం. ఒక నిర్దిష్ట కాలానికి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధుల యొక్క సమూహం. రాజ్యం తన అధికారాన్ని, రాజ్యం వద్ద సార్వభౌమాధికారం ఉంటుంది. రాజ్యం వద్ద ఉన్నటువంటి సార్వభౌమాధికారముతోటి ఆ నిర్ణీత కాలానికి ప్రభుత్వం అనబడేటువంటి వ్యవస్థకు అధికారాన్ని కట్టబెడుతుంది.
అంటే రాజ్యం తన అధికారాన్ని ప్రభుత్వం అనేటువంటి సాధనము ద్వారా చెలాయిస్తుంది. ప్రభుత్వం అనేక రకాలుగా ఉండవచ్చు. అది ప్రజాస్వామిక ప్రభుత్వం కావచ్చు, రాజరికం కావచ్చు, నియంత్రిత ప్రభుత్వం కావచ్చు, కులీన పాలన కూడా కావచ్చు. అవి ఏవైనా సిద్ధాంతాలను పెట్టుకోవచ్చు, ప్రజాస్వామ్యాన్ని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ స్వరూపం ఏ రకంగానైనా ఉండవచ్చు. అది పార్లమెంటరీ వ్యవస్థనైనా ఉండవచ్చు, అధ్యక్ష తరహా ప్రభుత్వమైనా కూడా ఉండవచ్చు. వాట్ ఎవర్ మేబీ, అది ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పటికీ అది సమర్థవంతంగా పనిచేయగలగాలి. పనితీరు ఆధారంగా ప్రభుత్వాలు మంచివి కావచ్చు, చెడ్డవి కూడా కావచ్చు. ఒక ప్రభుత్వం మంచి పరిపాలనను అందించగలిగితే ఆ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఆ ప్రభుత్వం మరలా తిరిగి ప్రజల ద్వారా అధికారానికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీనినే సుపరిపాలన అని కూడా పిలుస్తారు. పరిపాలన లేకుంటే గవర్నెన్స్ అంటే ఏమిటి అంటే ప్రభుత్వం పనిచేయు పద్ధతి. గవర్నెన్స్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ గవర్నింగ్ ఆర్ రూలింగ్. ఇది ఒక పనిచేయు పద్ధతి. ప్రభుత్వం రూపొందించి అమలు చేయు నియమ నిబంధనలు, చట్టాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నిర్వహించే కార్యకలాపాలే గవర్నెన్స్ అని మనం పిలువవచ్చు. ఈ రకంగా గవర్నెన్స్ అనేటువంటిది పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం సుపరిపాలన యొక్క చరిత్రను ఒకసారి గమనిద్దాం. హిస్టరీ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. సుపరిపాలన అనబడేటువంటి భావనను మనం ఎల్దాకా చెప్పుకున్నట్టుగా మొట్టమొదటిసారిగా వరల్డ్ బ్యాంకు 1989లో తన నివేదికలో ఉపయోగించింది. 1992లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ అనబడేటువంటి రిపోర్టులో సుపరిపాలన అనబడేటువంటి భావనను విశదీకరించింది. ఆ భావన ప్రకారమే మనం 6 సుపరిపాలన లక్షణాల గురించి చెప్పుకున్నాం. 1997లో ఒక అంశానికి మరింత ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధికి సుపరిపాలన తప్పనిసరి అని ప్రపంచ బ్యాంక్ నొక్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా సుపరిపాలనకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి? గవర్నమెంట్ టేకెన్ యాక్షన్ ప్లాన్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్. సుపరిపాలన రావాలి అంటే చట్టాలు సమర్థవంతంగా ఉండాలి, వాటిలో నైతికత ఉండాలి, ప్రజలకు అనుకూలంగా ఉండాలి, ప్రజలు ఆచరించగలగాలి. సైన్స్ అండ్ టెక్నాలజీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని, అన్ని రకాలైనటువంటి జ్ఞాన సంపదను అమలు చేయగలగాలి. కాబట్టి సుపరిపాలనకు ప్రభుత్వం కొన్ని చర్యలను చేపట్టడం జరిగింది. ప్రత్యేకించి భారతదేశంలో 2000 భారతదేశంలో సమాచార హక్కు చట్టాన్ని
2005వ సంవత్సరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వము నుంచి గ్రామ పంచాయతీ వరకు ఉండేటువంటి అన్ని అంచెల్లో కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రభుత్వ సహాయం పొందుతున్నటువంటి అన్ని సంస్థల్లో తప్పనిసరిగా ప్రజలకు సమాచారాన్ని అడిగే హక్కు ఉంది, తీసుకునేటువంటి హక్కు ఉంది. కాబట్టి ఎక్కడైనా అవినీతి జరిగిన, అసమర్థంగా వ్యవహరించిన, బంధుప్రీతి జరిగిన, తప్పులు జరిగిన ప్రజలు ఆయా అంశాలను అడిగి ఆ సమాచారాన్ని పొందే హక్కు ఉంటుంది. ఆ సమాచారం ప్రాతిపదికగా ఆయా సంస్థలపైన దావాలను వేయడానికి కానీ, నిలదీయడానికి కానీ, ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడానికి కానీ ఈ సమాచార హక్కు చట్టం పూర్తిగా ఉపయోగపడింది. కానీ భారతదేశంలో ఇంత గొప్ప సమాచార హక్కు చట్టాన్ని తీసుకొని వచ్చినప్పటికీ అన్ని స్థాయిల్లో, అన్ని ప్రభుత్వ శాఖల్లో, ఇటు రాజకీయ వ్యవస్థలో కానీ, పరిపాలనా వ్యవస్థలో కానీ అవినీతి ఒక పెనుభూతంగా మారుతూ ఉంది. ప్రజలు ఇంకా చైతన్యవంతంగా ఈ సమాచార హక్కు చట్టాన్ని, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని, ఇది చాలా సాధారణ ప్రక్రియతోటి ఈ చట్టాన్ని రూపొందించినారు. సమాచార ఆఫీసర్లుగా తప్పనిసరిగా ప్రతి ఆఫీస్ యొక్క హెడ్లు ఉంటారు, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు. వారికి పోస్టు ద్వారా కానీ, ప్రత్యక్షంగా కానీ కలిసి నిర్ణీతమైనటువంటి రుసుమును చెల్లించి, పోస్టల్ టికెట్లను అందించి, తమ సమస్యను, తమకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ని అడిగినప్పుడు నిర్ణీత వ్యవధి లోపల వాళ్ళు సమాచారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని సంపూర్ణంగా మన దేశంలో వినియోగించుకోవట్లేదు అనేటువంటి భావన కూడా కొంత ఏర్పడుతూ ఉన్నది. వినియోగించుకున్నటువంటి వాళ్ళు కొంత ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుగా కూడా అభియోగాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ 2005వ సంవత్సరంలో చేసినటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ ఏర్పడడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వం తప్పనిసరిగా అకౌంటబిలిటీతోటి పనిచేయాలి, జవాబుదారీతనం ఉండాలి, పారదర్శకతతోటి ఉండాలి, నీతి నియమాలతోటి ఉండాలి. కాబట్టి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం కొంత జాగ్రత్తగా పనిచేసేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా సిటిజన్ చార్టులను అమలు చేయాలి. పౌరుల యొక్క చార్ట్, పౌరుల యొక్క హక్కులు ఏమిటి, విధులు ఏమిటి, దీన్ని తప్పనిసరిగా తెలియజేసి సిటిజన్ చార్టును గనక అమలు చేసినప్పుడు మంచి ఫలితాలు లభిస్తాయి. తద్వారా క్లేశ నివారణ, ప్రజల యొక్క సమస్యలు తగ్గించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అదే కాకుండా మన దేశంలో స్వీడన్లో ఉన్నటువంటి అంబుడ్స్మెన్ లాంటి వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలు జరిగినాయి. కేంద్ర స్థాయిలో లోక్పాల్, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తులను ఏర్పాటు చేయాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. లోక్పాల్ బిల్లు ఇప్పటి వరకు దాదాపు చాలాసార్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినారు. కానీ ప్రభుత్వాది నేతలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలనేటువంటి డిమాండ్ ఉన్నది. కాబట్టి
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ప్రధానమంత్రిని కూడా ఈ బిల్లు పరిధి లోపలికి తీసుకొని రావాలి అనేటువంటి డిమాండ్ ఉన్నది కాబట్టి లోక్పాల్ బిల్లు అమలు కాలేదు. లోక్పాల్ బిల్లును తీసుకొని రావాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. దేశంలో యువకులు అనేక ఉద్యమాలను చేసినారు. అన్నా హజారే, అదేవిధంగా కేజ్రీవాల్ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసినప్పటికీ ఇప్పటికీ లోక్పాల్ అనబడేటువంటి వ్యవస్థ దేశ స్థాయిలో ఏర్పడలేదు. కానీ దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో లోకాయుక్తలను మాత్రం నియమించడం జరిగింది. ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1985 సంవత్సరంలో ఎన్టీ రామారావు ప్రభుత్వం లోకాయుక్త అనబడేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి తొలి లోకాయుక్తగా ఆవుల సాంబశివరావు గారిని నియమించడం జరిగింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సివిల్ సర్వీసు ఉద్యోగుల నుండి రాష్ట్ర పబ్లిక్ సర్వీసు ఉద్యోగుల వరకు రాజకీయ నాయకుల పైన వచ్చేటువంటి అవినీతి, అసమర్థ కేసులను గురించి విచారించడం, అవసరమైతే జరిమానాలను వేయడం, ఇలాంటి కార్యక్రమాలను ఈ వ్యవస్థ ద్వారా చేయవచ్చు. పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు, పౌరుల యొక్క సమస్యలు ఎదురైనప్పుడు తప్పనిసరిగా లోకాయుక్తకు మనం మొరబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తగినటువంటి చర్యలను తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో క్రమానుగతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు. మధ్యలో జరిగేటువంటి ఎన్నికలను మధ్యంతర ఎన్నికలు ఉండడం జరుగుతూ ఉంటుంది. గడిచినటువంటి 20 సంవత్సరాల కాలంలో సాధారణ ఎన్నికలే జరుగుతూ ఉన్నాయి. సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు గత ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేసినాయని చెప్పుకోవచ్చు. దీనికి తోడుగా భారతదేశంలో అనేక ఎన్నికల సంస్కరణలు కూడా తీసుకొని రావడం జరిగింది. బ్యాలెట్ పెట్టెల బదులుగా ఎలక్ట్రానిక్ ఓటింగు యంత్రాలను ప్రవేశపెట్టినారు. అదేవిధంగా ఎన్నికల్లో అవినీతికి కానీ, బంధుప్రీతికి కానీ, మతాన్ని కానీ, కులాన్ని కానీ ఉపయోగించుకునేటువంటి అభ్యర్థిని అనర్హునిగా ప్రకటించేటువంటి సంస్కరణలు వచ్చినాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనైతే 2 కంటే ఎక్కువగా పిల్లలు ఉన్నటువంటి వాళ్ళను అనర్హులుగా, పోటీకి అనర్హులుగా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా అనేక ఎన్నికల సంస్కరణను తీసుకొని రావడం జరిగింది. భారతదేశంలో ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీకి ఫిరాయించడం అనేటువంటిది విపరీతంగా జరుపుకుంటూ పోతున్నది. తద్వారా ప్రభుత్వాలు అస్థిరంగా పనిచేస్తూ ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉండేటువంటి ప్రతినిధులను ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీలో చేర్పించుకోవడం యథావిధిగా జరుగుతూ ఉన్నది. తద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని భారతదేశంలో తీసుకొని వచ్చినారు. అయినప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగులను పట్టుకొని ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వలన ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సమర్థవంతంగా అమలు కావట్లేదన్న సంగతి మనకు కనిపిస్తూ ఉన్నది. తద్వారా భారతదేశంలో క్రమానుగతంగా ఎన్నికలను జరిపించడం జరుగుతూ ఉన్నది. ఎన్నికల సంస్కరణలను తీసుకొని వచ్చినారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కూడా తీసుకొని వచ్చినారు. అదేవిధంగా పరిపాలనా సంస్కరణలను అమలు చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి పాల్పడేటువంటి సందర్భంలో
ప్రజలకు అవసరమైనటువంటి క్లేశ నివారణ చేయడం కోసం గ్రీవెన్స్ సెల్లను ఏర్పాటు చేసినారు. పరిపాలన సంస్కరణను తీసుకొని వచ్చినారు. వివిధ డిపార్ట్మెంటులను మాడిఫికేషన్ చేసినారు. సైన్స్ అండ్ టెక్నాలజీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రభుత్వ కార్యాలయాల్లో విరివిగా వాడుతూ ఉన్నారు. అంతేకాకుండా అత్యున్నతమైనటువంటి సివిల్ సర్వీసు క్యాడర్లోను, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక కాబడినటువంటి ఉద్యోగుల సర్వీస్ నిబంధనలోనూ అనేక మార్పులను తీసుకొని వచ్చినారు. ప్రత్యేకించి ప్రతి స్థాయి ఉద్యోగి, రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో ఉండాలి, పారదర్శకతతోటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పవచ్చు. అంతేకాకుండా సుపరిపాలనకు ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి? వాట్ ఆర్ ద బ్యారీస్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్? సుపరిపాలనకు గల అడ్డంకులు ఏమిటి అన్న సంగతిని చూస్తే ఖచ్చితంగా మొట్టమొదటి కారణం అవినీతి. మనం చూసినాం, భారతదేశంలో నీతి నియమాలకు స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో అనేక మంది నాయకులు కట్టుబడి ఉన్నారు. ఒక చిన్న రైలు ప్రమాదం జరిగితే దేశ ప్రధానిగా పనిచేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామాను చేయడం జరిగింది. కానీ తర్వాత కాలంలో చిన్న చిన్న కుంభకోణాలతోటి మొదలుపెట్టుకొని చివరికి వందల వేల లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడడం జరుగుతూ ఉన్నది. మనం చూసినాం, వోక్స్ వ్యాగన్ కేసులోను, అదేవిధంగా మైనింగ్ కుంభకోణాలు, స్టాంపుల కుంభకోణం, బొగ్గు కుంభకోణం, గడ్డి కుంభకోణం, ఈ రకంగా ప్రతి అంశంలోనూ కుంభకోణాలకు పాల్పడేటువంటి రాజకీయ నాయకులు, మామూలుగా స్టేట్ క్యాడర్లో పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా వందల వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. వీటి ద్వారా గుడ్ గవర్నెన్స్ రావాలి అంటే సాధ్యం కాదు. ఈ రోజునాడు మనం చూస్తున్నాం, ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వాధినేత పైన అనేక వేల లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వాధినేతలపైనే ఆరోపణలు వచ్చినప్పుడు మామూలు ఉద్యోగులు తప్పనిసరిగా అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి, అవినీతిని ప్రోత్సహించకుండా ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు రావాలి, రాజకీయ నాయకుల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ రావాలి అంటే ప్రత్యేకించి ప్రజల్లో పూర్తి స్థాయిలో మార్పు వస్తే ఎన్నికల విధానం సమర్థవంతంగా, నీతివంతంగా జరిగినప్పుడే అవినీతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ స్వామ్యం యొక్క అసమర్థత. ఉద్యోగులు ఒకసారి నియామకం అయిపోయిన తర్వాత నెలనాడు మన యొక్క వేతనం వస్తుంది అనేటువంటి భావనతోటి కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులను అంగీకరించరు. ఆ ఉద్యోగి ఇతర ఉద్యోగులతోటి సత్సంబంధాలను పెట్టుకోడు, ప్రజలపైన నిరంకుశమైనటువంటి విధానాలను అవలంబిస్తారు. తమ దగ్గరికి పనుల కోసం వచ్చినటువంటి ప్రజలపైన విసుగును, కోపాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఉద్యోగులు అంటే ప్రజలకు ఒక రకమైనటువంటి ఏహ్యభావం ఏర్పడి ఉంది. కాబట్టి ఇది ఒక గుడ్ గవర్నెన్స్కు ఇది ఒక పెద్ద కారణం. అంతేకాకుండా బంధుప్రీతి,
ఆశ్రిత పక్షపాతం. భారతదేశం లాంటి దేశంలో ప్రభుత్వాధినేతలు కానీ, పాలకులు కానీ, అడ్మినిస్ట్రేటర్లు కానీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే కమిషనర్లు కానీ, జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు కానీ పైననేమో మేము పారదర్శకంగా పనిచేస్తున్నాం, నిజాయితీగా పనిచేస్తున్నాం అన్న సంగతిని చెప్తారు. కానీ తప్పనిసరిగా వీళ్ళు అవసరమైనప్పుడు బంధు ప్రీతికి పాల్గొంటారు. ఆశ్రిత పక్షపాతాన్ని తప్పనిసరిగా చూపించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది ఒక పెద్ద అడ్డంకుగా మారిపోయింది. అదేవిధంగా వనరులను సరిగ్గా వినియోగించుకోకపోవడం. ప్రభుత్వ అలసత్వంతో విధానాలను రూపొందించి ఉన్నటువంటి వనరులను గరిష్టంగా వినియోగించుకునేటువంటి పరిస్థితి భారతదేశంలో కనిపించట్లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి గనులను ప్రైవేటు వ్యక్తులకు తక్కువ మొత్తానికి లీజు లోపలికి ఇవ్వడం, ప్రాజెక్టుల్లో ఎక్కువ మొత్తంలో అవినీతికి పాల్పడడం అనేటువంటిది మనం చూసినాం. తద్వారా ఉన్నటువంటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోకపోవడం వల్ల, ఆ సోర్సెస్ లేకపోవడం వలన ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం గణనీయంగా దెబ్బతింటూ ఉన్నది. అంతేకాకుండా సరైన ప్రణాళిక లేకపోవడం. ప్రభుత్వానికి ఏ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం అది అత్యంత సమర్థవంతమైన ప్రణాళికనా కాదా అన్న సంగతిని ముందస్తు జాగ్రత్తతోటి పరిశీలించకుండా ప్రణాళిక నిర్మాణములోనే లోపం ఉన్నప్పుడు అది సమర్థవంతంగా పనిచేయదు. తద్వారా కేవలం తిరిగి అధికారం లోపలికి రావడానికి ఉచిత హామీలను ఇచ్చుకుంటూ, ప్రజలను మభ్యపెట్టుకుంటూ, ప్రణాళికలు లేకుండా అనేక రకాలైనటువంటి పథకాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ పథకాల ద్వారా లబ్ధిదారుల ఎంపిక నుంచి వినియోగం వరకు అంతా కూడా లోపభూయిష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా పాలనలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండడం. రాష్ట్ర కేంద్ర సర్వీసుల్లో పనిచేసేటువంటి పాలనా వ్యవస్థకు పాలనాధికారుల విషయాల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని తమకు అనుకూలమైనటువంటి పనులను చేయించుకునే పరిస్థితి ఏర్పడి ఉంది. రాజకీయ నాయకులు తమ పలుకుబడితోటి జోక్యం చేసుకొని నిజాయితీ నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారులు, సమర్థులైనటువంటి అధికారులను కూడా అవినీతి ఊబిలో దించినటువంటి సంఘటనలను మనం చూసినాం. కాబట్టి ఈ రాజకీయ నాయకుల జోక్యం గనక ఉన్నప్పుడు నియమ నిబంధనలకు అనుగుణంగా పర్ఫెక్ట్ అయినటువంటి పరిపాలనను ఉద్యోగ బృందం అందించలేదు అన్న సంగతి మనకు కనిపిస్తూ ఉన్నది. తద్వారా సుపరిపాలనకు గల అడ్డంకులను మనం చూస్తే, ఒకటి అవినీతి, రెండవది ఉద్యోగస్వామ్య అసమర్థత, మూడవది బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, నాలుగవది వనరులను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం, ఐదవది సరైన ప్రణాళికలు లేకపోవడం, ఆరవది పరిపాలనలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడం, తద్వారా తప్పులు జరగడం. ఈ రకంగా గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ అనబడేటువంటి భావనలు ఏర్పడి ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే గవర్నెన్స్ అంటే ఉమ్మడి ప్రయోజనాలను నెరవేర్చడానికి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడాన్ని గవర్నెన్స్ అంటారు. ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా సైన్స్ అండ్ టెక్నాలజీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని, ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని జవాబుదారీతనంతో, పారదర్శకతతోటి, చొరవతోటి ప్రజలకు సేవను చేయడాన్ని సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ అని పిలుస్తారు.
డియర్ స్టూడెంట్స్, ఈ సెకండ్ సెమ్ ఎగ్జామ్లో ఇందులో నుంచి లాంగ్ క్వశ్చన్ గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్, దీనిపై వ్యాసాన్ని రాయండి అని క్వశ్చన్ రావచ్చు. షార్ట్ క్వశ్చన్లుగా గవర్నెన్స్ అంటే ఏమిటి, గవర్నెన్స్ యొక్క అర్థం, నిర్వచనం, భావనను వివరించుము. అదేవిధంగా గుడ్ గవర్నెన్స్ యొక్క లక్షణాలు ఏమిటి, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి, సుపరిపాలనకు గల అడ్డంకులు ఏమిటి అని కూడా క్వశ్చన్ రావచ్చు. ఈ టాపిక్లో నుండి 1 లేక 2 వెరీ షార్ట్ క్వశ్చన్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని విద్యార్థులందరూ కూడా గమనించాలి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.